చిన్న గిరిజన గ్రామంలో ఇప్పటికీ ప్రాథమిక అవసరమైన త్రాగునీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అభివృద్ధి మాటలు వింటేనే పెద్ద పెద్ద ప్రణాళికలు, కోట్ల రూపాయల నిధులు, పథకాల అమలు అంటూ ప్రకటనలు వినిపిస్తుంటాయి. కానీ వాస్తవ పరిస్థితులు గ్రామాల్లో ఇంకా వెనుకబాటుతనాన్ని చూపిస్తున్నాయి. అందుకు నిలువెత్తు ఉదాహరణగా మారింది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గోవెన నాయకపుగూడ గ్రామం. కేవలం 18 కుటుంబాలు మాత్రమే నివసిస్తున్న ఈ చిన్న గిరిజన గ్రామంలో ఇప్పటికీ ప్రాథమిక అవసరమైన త్రాగునీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నీటి కోసం నిత్య పోరాటం, మహిళల బతుకు యాతనగా మారిన దినచర్య. గ్రామంలో త్రాగునీటి వనరులు లేకపోవడంతో ప్రజలు పూర్తిగా ప్రకృతి ఆధారిత వనరులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళలు, చిన్నపిల్లలు ప్రతిరోజు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాగుల వద్దకు వెళ్లి బిందెలతో నీటిని మోసుకొస్తున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలో నడవాల్సిన పరిస్థితి. నీటి కోసం వేచి ఉండాల్సిన ఇబ్బందులు వారి జీవితంలో సాధారణమైపోయాయి. మండు టెండలు ఉన్నా, చలికాలం ఉన్నా ఈ కష్టాలు తగ్గడం లేదు. పిల్లలను వెంటబెట్టుకొని నీటి కోసం వెళ్లడం వల్ల విద్యపై కూడా ప్రభావం పడుతోంది. గ్రామస్తులు చెబుతున్నారు. ఇది అభివృద్ధి దిశలో నడుస్తున్న రాష్ట్రంలో ఒక గ్రామం ఎదుర్కొంటున్న చేదు వాస్తవం. వర్షాకాలం వచ్చిందంటే పరిస్థితి మరింత దిగజారుతోంది. వాగుల్లోకి మురుగునీరు చేరడంతో అదే నీటిని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. శుద్ధి చేయని త్రాగునీరు వల్ల గ్రామంలో జ్వరాలు, కడుపు నొప్పులు, చర్మ వ్యాధులు వంటి ఆరోగ్య సమస్యలు తరచూ కనిపిస్తుంటాయి. ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు కూడా సమీపంలో సరైన స్థాయిలో లేకపోవడం వల్ల చిన్న ఆరోగ్యాల సమస్యలకే పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. నీటి సమస్య ఇప్పుడు ఆరోగ్య సమస్యగా మారిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా ఫలితం మాత్రం శూన్యం. గ్రామంలో బోర్వెల్ తవ్వకం, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం, ఇంటింటికి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తులు పలుమార్లు అధికారులకు వినతి పత్రాలను ఇచ్చారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం హామీలు వెలువలా వచ్చి ఆ తర్వాత గ్రామం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవుతోంది. గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకటనలు గ్రామ స్థాయికి చేరకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పథకాలు ఎక్కడ? గ్రామానికి ఎందుకు చేరడం లేదు? ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ గోవెన నాయకపుగూడ వంటి చిన్న గ్రామాలు ఇంకా వాటి పరిధిలోకి రాకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కేవలం 18 కుటుంబాల సమస్యను కూడా పరిష్కరించలేని పరిస్థితి వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369
7274.